హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్తను ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది. త్వరలో డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళల యొక్క పిల్లల కొరకు ప్రభుత్వం 2 కొత్త పథకాలనైతే లాంచ్ చేయబోతుందనమాట. ఇందులో మొదటిది వచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకము, రెండోది వచ్చేసి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అనమాట. ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు మాత్రం అందాయండి. ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్వాక్రా మహిళలకు వచ్చేటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వము త్వరలోనే 2 కొత్త పథకాలనైతే ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోందనమాట. ఇందులో మొదటిది వచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకము. ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు గనక పిల్లలు గనక ఉండినట్లయితే వారి యొక్క పాఠశాల లేదా కళాశాల ఫీజుల కొరకు ప్రభుత్వము రుణాలనైతే అందించబోతుందనమాట. మనకు రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు రుణ సాయం అనేది అందించే ప్రయత్నం అయితే ప్రభుత్వం అయితే చేయబోతుందనమాట. అయితే ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళల యొక్క పిల్లలు గరిష్టంగా ఇద్దరికి మాత్రమే ఇవ్వనుందనమాట లోన్స్ అనేటివి. అంటే ఇద్దరు పిల్లలు గనక ఉండినట్లయితే ఇద్దరి పిల్లల కొరకు మీరు లోన్ అనేది పెట్టుకున్నట్లయితే రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు లోన్ అనేది వస్తుంది ఒక్కరికి. అలా ఇద్దరికి కలిపి మీరు గరిష్టంగా రూ. 2,00,000 వరకు లోన్ అనేది పొందేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. ఇప్పుడు మీకు రూ. 2,00,000 గనక వచ్చినట్లయితే వీటి మీద 4% వడ్డీ, పావలా వడ్డీ అనేది పడుతుందండి. మీరు గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. అంటే 4 సంవత్సరాల టైం అనేది పెట్టుకొని ఈఎంఐ పద్ధతిలో అయితే లోన్ అనేది కట్టుకోవచ్చని చెప్తున్నారనమాట. అయితే ముఖ్యమైన డాక్యుమెంట్స్ వచ్చేసి ఈ పథకానికి సంబంధించి అడ్మిషన్ లెటరు, ఫీజు రసీదులనేటివి తప్పనిసరిగా మీరు యాడ్ చేయాల్సి ఉంటుందనమాట. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాలనుకుంటే. గరిష్టంగా ఇద్దరు పిల్లలకైతే వస్తుందని జెప్పి చెప్తున్నారండి. ఇక్కడ వెరిఫికేషన్ అయినటువంటి 48 గంటల్లో సభ్యుల యొక్క బ్యాంకు ఖాతాల్లోకైతే డబ్బులనైతే జమ చేస్తామని జెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి మరొక పథకం వచ్చేసి వివాహాలకు సంబంధించి అంటే డ్వాక్రా మహిళలకు కుమార్తె గనుక ఉండినట్లయితే ఆమె యొక్క వివాహం కొరకు ప్రభుత్వం నుంచి ఏదైనా లోన్ పొందాలనుకుంటే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అయితే మీరు శ్రీనిధి కింద లోన్ అనేది పొందవచ్చనమాట. ఇక్కడ కూడా సేమ్ వడ్డీయే ఉంటుందండి. 4% పావలా వడ్డీయే ఉంటుందనమాట. మీకు రుణం రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు రుణం అనేది వస్తుంది. ఇక్కడ సభ్యురాలి యొక్క కుమార్తె ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తించనున్నట్లు చెప్తున్నారనమాట. ఈ పథకానికి సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంట్స్ వచ్చేసి లగ్న పత్రిక, అంటే పెళ్ళికి ముందు మీరు చేసుకుంటారు కదా! లగ్న పత్రిక అదేనండి పెళ్లి కార్డు. దాన్నివ్వాలి. అదేవిధంగా పెళ్లి ఖర్చులకు సంబంధించినటువంటి పత్రాలు ఏమైనా గనక ఉండినట్లయితే వాటిని కూడా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు మహిళలు ఎవరైతే డ్వాక్రాలో ఉన్నారో వారికి సంబంధించి ఈ 2 పథకాలనేటివి ప్రభుత్వం అయితే త్వరలోనే ప్రారంభించబోతుందనమాట. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మరికొన్ని సమాచారాలు ఏ విధంగా ఉన్నాయంటే, డ్వాక్రా మహిళ ఈ లోన్స్ అనేటివి పొంది ప్రమాదంలో మరణించినట్లయితే తీసుకున్న రుణం గూడా మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. ఇంట్లో ఎవరు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఆ డ్వాక్రా మహిళ గనుక చనిపోయినట్లయితే ప్రమాదవశాత్తు వారికి సంబంధించి రుణమాఫీ గూడా ఉంటుందని జెప్తున్నారనమాట. అలానే ఇక్కడ ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి కొత్త వారు ఎవరైనా అవకాశం పొందాలి అనుకుంటే, కొత్త వారు ఖచ్చితంగా ఆ డ్వాక్రా గ్రూప్‌లో 6 సంవత్సరాల సభ్యత్వం కలిగి ఉండాలి. సారీ అండి, 6 నెలల సభ్యత్వం కలిగి ఉండాలని జెప్తున్నారు. అంటే డ్వాక్రా మహిళ చేరి 6 నెలలు అయి ఉండాలనమాట. అదేవిధంగా ఇప్పటికే తీసుకున్న అప్పులు చెల్లిస్తున్న వారికి బయోమెట్రిక్ ఆధారంగా ఈ యొక్క పథకాలనైతే అందించబోతున్నట్లు తెలుస్తుందనమాట. కాబట్టి ఎవరికి వస్తుందో కూడా నేను మీకు చెప్పాను. డ్వాక్రాలో ఎవరైనా కొత్తగా గనుక చేరినట్లయితే వాళ్ళు 6 నెలలు ఖచ్చితంగా అయితే సభ్యత్వం కలిగి ఉండాలి. 6 నెలలు అయిపోయి ఉండాలనమాట. అలానే పాత వారిలో కూడా లోన్స్ అనేటివి క్లియర్‌గా కడుతున్నటువంటి వాళ్ళని ఎవరినో ఒకరిని ఎంచుకోవాలి మీరు. ఎంచుకొని వారికి ఈ లోన్ అనేది తీయించవచ్చనమాట. ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఏటా 2,000 అయితే ఖర్చు చేయబోతున్నట్లు సమాచారము. 1,000 ఒక పథకానికి, 1,000 మరొక పథకానికైతే ఇవ్వబోతుంది. ఇందులో 50% వచ్చేటువంటి వడ్డీని అయితే మండల, గ్రామ సమైక్యాల కొరకైతే ఉపయోగించుకోబోతుందనమాట. అదేవిధంగా రిమైనింగ్ 50% ఏదైతే ఉందో అది స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాల కొరకైతే ఉపయోగించుకుంటామని చెప్తున్నారు. ఈ విధంగా కొన్ని వివరాలు దాదాపు 80% వివరాలైతే ప్రభుత్వం అందించిందండి. త్వరలోనే ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేటివి జరుగుతాయి.
మీరు మిస్ అవ్వకూడదనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. సో, నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటివి ఫాలో అప్ చేస్తాను. మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులలో ఎవరైనా డ్వాక్రా మహిళలు, పొదుపు మహిళలు గనుక ఉండినట్లయితే వారికి ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో, వారికి కూడా ఈ వివరాలనేటివి అందించండి. సో, ముందు రోజుల్లో మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందని చెప్పి కూడా సబ్స్క్రైబ్ చేపించండి. మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా వీడియోస్ అనేటివి పోస్ట్ చేస్తూ ఉంటాను. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.